తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, ఏప్రిల్ నెలలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ నెలలో కన్యా రాశి వాళ్ళని మనం గ్రహగమన గతులు ఏ విధంగా ఉన్నాయో ఓసారి తెలుసుకుందాం. ప్రధానంగా దశమ స్థానంలో గురువు యొక్క సంచారం, అంటే మిథున రాశిలో గురువు యొక్క సంచారం, అలానే వ్యయస్థానంలో కేతువు, అలానే సప్తమ స్థానంలో శని కుజుల యొక్క సంచారం, షష్టమంలో రాహు, అలానే సప్తమంలో బుధుడు, అలానే రవి బుధుల యొక్క కలయిక అష్టమ స్థానంలో ఉండటం, శుక్రుడు మేషరాశిలోను వృషభ రాశిలోను సంచారం చేయడం జరుగుతుంది. అంటే అష్టమ నవమ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం. ప్రధానంగా 6వ స్థానంలో రాహు యొక్క ఫలితాన్ని చూసుకునేటట్టయితే ధనధాన్య వృద్ధి కలుగుతుంది, ధనలాభం కలుగుతుంది, ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండటం, విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. విద్యార్థులు కూడా మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. అలానే వృత్తిపరంగా ఉద్యోగపరంగా కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. అలానే ఇక్కడ సప్తమంలో శని యొక్క సంచారం వల్ల భార్యాభర్తల మధ్యలో విరోధ భావాలు కాకుండా చూసుకోండి. ఎందుకంటే సప్తమ స్థానంలో శని కుజుల యొక్క కలయిక వల్ల విరోధ భావాలు కలగకుండా, యుద్ధ వాతావరణం లేకుండా చూసుకోండి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ లాంగ్ రన్లో వాళ్ళు ట్రావెల్ చేయాల్సిన నెససరీ ఉంటుంది. కాబట్టి ఇద్దరి మధ్యలో అవగాహన చాలా ముఖ్యము. ఇబ్బందులు పడకుండా చాలా జాగ్రత్తగా ఉండటం చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక ఇల్లు అలానే వచ్చేటప్పుడు పొలాన్నో కొనుగోలు చేయాలనుకుంటుంటారు. అది కొన్ని ఆటంకాలు కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ఆ ఆటంకాలు కలగకుండా భూలాభం కలగాలనుకుంటారు, కానీ కలగాలి లేకపోవటం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అష్టమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు, బట్టలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి అష్టమ నవమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల అధిక లాభాలు కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే దుస్తులు కొనుగోలు చేస్తారు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు, బట్టలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటుంది. అంటే వివాహ సంబంధాలు కూడా ఏదో ప్రయాణాలు చేస్తుంటారు, అధిక ప్రయాణాలు చేయటం వల్ల కూడా వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు, పెట్టుబడిదారులు కూడా ముందుకు వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బుధుడి యొక్క ప్రభావం వల్ల పెట్టుబడిదారులు ముందుకు రావటం ఒకటి, వ్యాపారాన్ని విస్తరణ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉదాహరణకి హైదరాబాద్లో ఉన్న వ్యాపారం విజయవాడ, గుంటూరు, సంథింగ్ ఏదో ఒక ఊర్లో పెట్టే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటాయి. అయితే దశమాధిపతి దశమ స్థానంలో గురువు ఉన్నాడు. అంటే చతుర్థాధిపతి సప్తమాధిపతి గురువు దశమ స్థానంలో ఉండటంలో వృత్తిపరంగా చిన్న చిన్న ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మనం అనుకున్న ఊరికి ట్రాన్స్ఫర్ కాకుండా మనకి నెగిటివ్ ఉన్న ఊర్లో స్థానచలనం జరగటం ఒకటి, అసలు ట్రాన్స్ఫర్ కాకపోవటం ఒకటి, విద్యార్థులు కొంత ఇబ్బంది కలిగే వాతావరణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకు రాహు యొక్క బలం, శుక్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది. మిగతా గ్రహాల యొక్క బలం అనేది మిక్స్డ్ రిజల్ట్స్లో ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా వ్యవహరించి ఏం పని చేయాలి. నూతన వ్యాపారాలు అయితే ఏప్రిల్ మాసంలో ఈ రాశి వాళ్ళు చేయకూడదు. వ్యాపారం చేస్తే ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది, పెట్టుబడులు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉండదు. అలానే ముఖ్యంగా వీళ్ళు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది, కానీ ఫారెన్లో కూడా ఏ బిజినెస్ చేయకూడదు. ప్రస్తుతం ఉద్యోగ మార్గాన్ని అన్వేషించి ఉద్యోగంలోనే ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి. అలానే బంగారు నగలు, గృహోపకరణ వస్తువులు, ఇళ్ళు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ఇళ్ళు కొనుగోలు చేస్తారు, అలానే పొలాలు, ల్యాండ్స్ కొనుగోలు చేయటం, వాహనాలు మటుకు ప్రత్యేకంగా కొనుగోలు చేయటం కానీ జరుగుతుంది. కానీ లగ్జరీ వాహనాల్లో తిరగటం అన్న జరుగుతుంటుంది. కొద్దిగా జాగ్రత్త వివరించి ముందుకు వెళ్తే మనకు మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఎక్కడైతే నెగిటివ్ ఉంటుందో దాన్ని మనం పాజిటివ్ చేసుకుంటే మనమే సూపర్ స్టార్స్. అంటే ఇలాంటి విషయాల్లో మనకు అవగాహన వచ్చిందనుకోండి, అన్నిటా విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత పరిహారాలు చేసుకొని ముందుకెళ్ళటం చాలా మంచిదమ్మా. కన్యా రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురువుగారు? వీళ్ళు ప్రధానంగా పరిహారం చేసుకునేటప్పుడు దశమంలో గురువు ఉన్నాడు. అంటే ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపైశ్వ అనే మంత్రాన్ని, ఓం నమో నారాయణాయ నమః అనే అష్టాక్షరి మంత్రాన్ని చదువుకోవటం, ఓం నమస్వే పంచాక్షరి చేసుకోవటం వల్ల కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు నువ్వుల దానం చేయటం, అలానే నీలాంజన సమాభాసం రవిపుత్రేమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ నమామి శనైశ్చరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. స్త్రీలు గతంలో ఏదైతే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ
అలానే ఏదైతే వ్యాపారం కానీ ఉద్యోగం కానీ చదువు కానీ వదిలేశారో మళ్ళీ ప్రారంభం చేసే అవకాశాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి వీళ్ళకు కూడా స్త్రీలకు కూడా అనుకూలంగా ఉంది కాబట్టి తప్పకుండా ఈ పరిహారాలు చేసి ముందుకు వెళ్తే మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ మాసంలో కన్యారాశి వాళ్ళందరికీ కూడా శ్రీ పరమేశ్వరుని యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. గురుగారు ఏప్రిల్ నెలలో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. తులారాశి వాళ్ళకి ఏప్రిల్ మాసంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా గ్రహగమన గతుల్ని మనం చూసుకునేటట్టయితే గురువు మిథున రాశిలో సంచారం, రాహు కుంభరాశిలోను, కేతు వచ్చేటప్పుడు సింహరాశిలో సంచారం చేయటం, శని కుజులు బుధుడు మీనరాశిలో సంచారం చేయటం, రవి వచ్చేటప్పటికల్లా మేషరాశిలో, బుధుడు కూడా మీనరాశి నుంచి మేషరాశిలోకి మారటం, శుక్రుడు కూడా మేషం రాశిలో ప్రథమార్థంలో ఉండటం, ద్వితీయార్థంలో శుక్రుడు వృషభ రాశిలో సంచారం చేయటం జరుగుతుంది. ఇక్కడ తులారాశి రాశ్యాధిపతి అయిన శుక్రుడు వీళ్ళకి అనుకూలంగా ఉంటాడు. అంటే సప్తమ అష్టమాల్లో ఉండటం వల్ల కొంత అనుకూలమైన ఫలితం జరిగే అవకాశం ఉంది. సప్తమంలో మిశ్రమైన ఫలితం ఉంటుంది. అష్టమంలో వివాహాలు శుభ కార్యక్రమాలు, ఆర్థిక పరంగా ఉండే సమస్యలు తగ్గటం, రుణబాధలు తగ్గించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే బుధుడి యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటైతే బుధుడు షష్టమంలో ఉంటాడు. షష్టమంలో ఉండటం వల్ల అందులో వ్యయాధిపతి భాగ్యాధిపతి అయిన బుధుడు షష్టమ స్థానంలో ఉండటంలో వ్యాపార పరంగా బాగా కలిసి వచ్చే అంశాలు ఉంటాయి. అనుకున్న పనులన్నీ కూడా సరైన ప్రణాళిక, సరైన విధానంతో వీళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే లైఫ్ని ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలనే విషయంలో ముందంజలో ఉండే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే శని యొక్క ప్రభావం 6వ స్థానంలో శని ఉన్నాడంటే మంచివాడే. ధనధాన్య వృద్ధి కలుగుతుంది. విదేశాలకు వెళ్ళటం, అధిక ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాహన ప్రాప్తి కలిగే అవకాశాలు, గృహంలో మార్పులు, స్థానచలనం జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే స్థానచలనం జరిగే అవకాశం ఉంటుంది. ధనధాన్య వృద్ధి, ఆరోగ్యపరంగా గతం కంటే కూడా మంచి మెరుగైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే పంచమంలో రాహు యొక్క స్థితిని మనం ఆలోచన చేస్తే స్థానచలనం జరుగుతుంది. అంటే 6వ స్థానంలో శని ఉద్యోగాన్ని కల్పిస్తాడు, పంచమంలో రాహు స్థానచలనాన్ని చేస్తాడు. అంటే ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి, స్థానచలనం జరిగే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి శుక్రుడి యొక్క ప్రభావం వల్ల ద్వితీయార్థంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, అలానే వాహన ప్రాప్తి కలిగే అవకాశాలు ఎక్కువ ఉండటం ఒకటి, పిత్రార్జితం బాగా రవి వల్ల కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కోర్టు సమస్యలు తగ్గుతాయి. ఎందుకంటే కోర్టు సమస్యలు తగ్గేది 6వ స్థానంలో కుజుడి యొక్క సంచారం. అంటే ఎక్కడైనా భూములు కొనుగోలు చేయటం, ఇళ్ళు కొనుగోలు చేయటం ఒకటి, కోర్టు సమస్యలు తగ్గే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కేతు యొక్క లాభస్థానంలో కేతు ఉండటం వల్ల తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలకు తిరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటుంది. అలానే ఈ రాశి వారికి వచ్చేటప్పటికల్లా భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం, ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది. అంటే చిరు వ్యాపారులు, బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. సో తులారాశి వారికి ప్రధానంగా శని బాగున్నాడు, అలానే కుజగ్రహం అనుకూలంగా ఉంటుంది, గురువు బాగున్నాడు, ద్వితీయార్థంలో శుక్రగ్రహం కూడా బాగున్నాడు. కాబట్టి ఇన్ని గ్రహాలు బాగుండటం వల్ల అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటారు, అంటే సంతానం లేకపోవటం, సంతానం సంపదప్రదం అంటారు. కాబట్టి ఇక్కడ సంతానం లేని వారికి కూడా సంతానం కలిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ప్రతి దానిలో కూడా కొంత విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి దానిలో కూడా కొంత ముందంజలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలవు. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. విద్యార్థులకు కూడా పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం ఒకటి, ఈ అకాడమిక్ ఇయర్లో మంచి మార్కులతో పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అనుకూలమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రతి దానిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో గురువు బాగున్నాడు, శని బాగున్నాడు, కుజుడు గ్రహం బాగుంది, బుధగ్రహం బాగుంది, రవిగ్రహం మధ్య రకంగా ఉంటుంది. కాబట్టి అన్నీ కూడా వాళ్ళకి శుభ కార్యక్రమాలు, ఆర్థిక పరంగా కానీ, ఉద్యోగం పరంగా కానీ ప్రమోషన్లు రావటం, వృత్తిపరంగా కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే వృత్తిపరంగా కూడా బాగా డెవలప్మెంట్ చెందే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే అన్నిట్లో కూడా సర్వత్రా విజయం సాధించడం ఒకటి, అన్ని ప్రణాళికాబద్ధంగా రూపొందించుకుని లైఫ్ను లీడ్ చేసే అవకాశాలు ఉంటాయి. లైఫ్ను ఎన్హాన్స్ చేసుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురువుగారు ఈ రాశి వారు? గోసేవ చేయటం ఒకటి, పిల్లలకు పుస్తక దానం చేయటం ఒకటి, దానితో పాటు ప్రధానంగా రాహు యొక్క ఆరాధన చేయాలి. రాహు వల్ల ఏమిటి అని అంటే స్థానచలనం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది.
స్థానచలనం జరిగే విషయాలు ఉంటాయి. అలానే విదేశాలకు వెళ్ళటం అనేది కొంత వాయిదాలు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్దనం సింహకాకర్ప సంభూతం తమ రాహుం ప్రణమామ్యం అనే మంత్రాన్ని శత్రువులు వృద్ధి చెందకుండా కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రాన్ని చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా మినుములు దానం చేయాలి. మినుములతో పాటు ప్రత్యేకంగా గోధుమలు దానం చేయటం అనేది చాలా మంచిది. రాహుకాలంలో దీపం పెట్టడం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకాన్ని చదువుకోవటం వల్ల మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ మాసంలో తులారాశి వాళ్ళందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడు యొక్క కరుణాకటాక్షంగా ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి